పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం సాగిన టీఎంసీ పాలన ముగిసింది. అక్కడ కొత్తగా భాజపా ప్రభుత్వం కొలువుదేరడంతో అనూహ్యమైన రాజకీయ, సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 15 ఏళ్లుగా అధికార బలంతో ప్రజల నుంచి అక్రమంగా కట్మనీ వసూలు చేసిన నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం బాధితులు ముక్కుపిండి మరీ తమ సొమ్మును వెనక్కి రాబడుతున్నారు. కట్మనీ వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే సందీపన్ షాకు వ్యతిరేకంగా కోల్కతాలో భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కూచ్బెహార్ వంటి ప్రాంతాల్లో ఆగ్రహించిన ప్రజలు గతంలో తామిచ్చుకున్న లంచాలను తిరిగివ్వాలంటూ స్థానిక నేతల ఇళ్లను ముట్టడిస్తుండటంతో జనం భయానికి ప్రజాప్రతినిధులు దాక్కునే పరిస్థితి వచ్చింది. జోర్పార్కీ గ్రామంలో ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన సహీదుల్ మియా అనే నేత ఏకంగా బెడ్ కింద దాక్కోగా పోలీసులు వచ్చి అతడిని ప్రజల ఆగ్రహం నుండి రక్షించాల్సి వచ్చింది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ తరహా అవినీతికి పాల్పడిన 2 కౌన్సిలర్లు ఇప్పటికే అరెస్ట్ అవగా, ఘుగుమరీ గ్రామంలో ఒక నేత రిక్షాకు లౌడ్ స్పీకర్ కట్టుకుని మరీ తాను తీసుకున్న కట్మనీని వెనక్కిచ్చేస్తానని బహిరంగంగా ప్రకటించడం బెంగాల్లోని ప్రస్తుత భయాందోళనలకు అద్దం పడుతోంది. పశ్చిమ బెంగాల్ను దశాబ్దాలుగా పీడిస్తున్న ఈ కట్మనీ అనేది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుండి స్థానిక పాలకులు అనధికారికంగా వసూలు చేసే ఒక వ్యవస్థీకృత కమిషన్ దందా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు మంజూరైనప్పుడు గ్రామీణ స్థాయి నేతల నుండి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా ఈ అక్రమ వసూళ్లలో వాటాలు పంచుకునేవారనేది ప్రధాన ఆరోపణ. లబ్ధిదారునికి 100 రూపాయల ప్రభుత్వ సాయం అందితే అందులో కనీసం 25 రూపాయలు స్థానిక నేతకు కమిషన్గా ఇవ్వాల్సి రావడం అక్కడ ఒక అలిఖిత చట్టంగా మారింది. ఉపాధి హామీ పథకం కింద రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేద కూలీలకు చెల్లించాల్సిన వేతనాల నుంచి కూడా ఈ కమిషన్లను నిర్దాక్షిణ్యంగా మినహాయించుకునేవారు. బీర్భూమ్ జిల్లాలో ఒక పేద తండ్రి తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఇంటి ఆవరణలోని చెట్టును 46,000 రూపాయలకు విక్రయిస్తే అందులో నుంచి కూడా స్థానిక నేత 16,000 రూపాయల కమిషన్ను లాక్కున్నాడంటే ఈ దోపిడీ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి కూతురు పెళ్లి ఆగిపోయేలా చేసిన ఈ అవినీతి కోరలు గ్రామీణ బెంగాల్ను ఎంతగా చిన్నాభిన్నం చేశాయో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అధికార మార్పిడి జరగడంతో గతంలో తాము అనుభవించిన అణిచివేతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని గ్రామాల్లో ఉన్న బూతు స్థాయి తృణమూల్ అధ్యక్షులు ప్రజాగ్రహానికి భయపడి తాము గతంలో తీసుకున్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా బాధితులకు చెల్లిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన భాజపా ప్రభుత్వం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామన్న సంకేతాలు ఇవ్వడంతో బాధితుల్లో ధైర్యం పెరిగి పాత పాలకుల ఇళ్లను చుట్టుముడుతున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో జరిగిన ఈ దోపిడీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పేదల సొమ్మును పూర్తిగా రికవరీ చేసేలా నూతన ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దశాబ్దాల పాటు సాగిన అధికార అహంకారానికి, అవినీతికి వ్యతిరేకంగా సామాన్య పౌరుడు సాధిస్తున్న ఈ విజయాలు బెంగాల్ ప్రజాస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.